ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ ప్రకంపనలకు కారణమవుతుంది. దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తూ ఉండటంతో రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలకు దారిస్తోంది. ఇప్పటికే చాలా మందిని బ్లాక్మెయిల్ చేశారని మంత్రులు, ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు. పోలీసులు న్యూట్రల్ గా ఉండాలని, అతిగా పోవద్దని కేసీఆర్ అంటున్నారు. పోలీస్ శాఖను దేశంలో ఎక్కడా లేనంతగా దుర్వినియోగం చేసిందే కేసీఆర్ అని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ప్రభాకర్ రావు హైదరాబాద్ వచ్చేదన్నాడు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏం చెబుతారు? ఫోన్ ట్యాపింగ్ వెనుక అసలు బాస్ ఎవరు? కింగ్ పిన్ ఎవరో త్వరలో తేలనుందా? అవును, ఫోన్ ట్యాపింగ్ కేస్ క్లైమాక్స్ దగ్గరకొచ్చేసింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అమెరికా నుంచి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఆయన్ను విచారిస్తే ఈ కేసులో టర్నింగ్ పాయింట్ కానుందంటున్నారు. నిజానికి ఫోన్ ట్యాప్ అయిందని చాలా మంది చెబుతున్నా, పోలీసులకు కంప్లైంట్ ఇస్తున్నా వారు ఆధారాలు అడుగుతున్నారు. ఈ కేసులో ఆధారాలు చాలా కీలకం. అయితే బాధితుల దగ్గర పూర్తి స్థాయి ఆధారాలు దొరకటం కష్టమే. ఇప్పటికే ట్యాపింగ్ డివైజెస్ ను ధ్వంసం చేశారు. అయితే వాటిని రీట్రైవ్ చేయటం, అలాగే కొన్ని ఎవిడెన్సెస్ ను పోలీసులు సేకరించారు. బాధితులు చెబుతున్న వాటికి పోలీసుల దగ్గరున్న ఆధారాలను లింక్ చేయటం ద్వారా కొంత అవుట్పుట్ ఉండొచ్చంటున్నారు. ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణ చాలా కీలకంగా మారింది. ఆయన వస్తేనే ఆర్డర్ వేసిందెవరో తేలుతుందంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ ను మళ్లీ గెలిపించుకోవాలని, తమ టీంలలో ఎవరు ఆయన్ను కలిసినా బీఆర్ఎస్ ను గెలిపించుకోవాలని చెప్పేవారని రాధాకిషన్ పేర్కొన్నట్లు రిమాండ్ రిపోర్ట్ చెబుతోంది. 2018 ఎన్నికల్లో షేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి ఆనంద్ సాయికి చెందిన 70 లక్షల నగదును సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద సీజ్ చేసిన విషయం, దుబ్బాక బైపోల్ టైంలో రఘునందన్ రావు బంధువులకు చెందిన చిట్ ఫండ్ కంపెనీలో ₹1 కోటి సీజ్ చేయటం, మునుగోడు బైపోల్ సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహచరుల నుంచి 3.5 కోట్ల నగదును టాస్క్ ఫోర్స్ పోలీసులు గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేయటం, ఇవన్నీ జరిగాయని రిమాండ్ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు. అంతేకాదు, ఫోన్ ట్యాపింగ్ల ద్వారానే ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ లో చేరేలా చేశారని గుర్తించారు. ఎన్నికల టైంలో బీఆర్ఎస్ నేతల కోసం పదుల సంఖ్యలో టాస్క్ ఫోర్స్ వాహనాలను వాడుకుని నగదును వేర్వేరు ప్రాంతాలకు చేరవేసినట్లు రాధాకిషన్ ఒప్పుకున్నట్లు పంజాగుట్ట పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 2023 ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన 2 ఇన్స్పెక్టర్లు నగదు తరలింపులో కీలక పాత్ర పోషించారంటున్నారు. పోలీసుల వాహనాలే కాబట్టి ఆపి ఎవరూ చెకింగ్ చేయలేదు. దీంతో పని సులువైందన్న విషయాన్ని దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన పోలీసులంతా ప్రభాకర్ రావు చెప్పినట్లు చేశామని వాంగ్మూలమిచ్చారు. మరి ప్రభాకర్ రావుతో ఫోన్ ట్యాపింగ్లు చేయించిందెవరు అనే ప్రశ్నకు మాత్రం దర్యాప్తు అధికారులు సమాధానాలను రాబట్టలేకపోయారు. దీంతో ఆయన్ను విచారిస్తే తప్ప అసలు బాస్ ఎవరు అనేది తెలియదంటున్నారు. ఆయన నోరు తెరిస్తేనే ఈ కేసులో ఉన్న కీలక సూత్రధారులైన రాజకీయ నాయకులు ఎవరనేది తెలిసే ఛాన్సెస్ లేవు. అయితే ఈ ట్యాపింగ్ లో ఒక్కో చిక్కుముడిని విప్పుతూ వస్తున్న పోలీసులు అసలు సూత్రధారులను కనిపెట్టే అవకాశాలున్నాయంటున్నారు. నిజానికి పోలీసుల వాహనాల్లో డబ్బులు తరలించడం, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసిన విషయాలపై అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఇది ప్రజాస్వామ్యమని, పోలీసులు అతిగా పోవద్దని, న్యూట్రల్ గా ఉండాలని మాజీ సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఎవరు పర్మినెంట్ కాదని, తాము దురుసు ప్రవర్తన చేయలేదంటున్నారు. అయితే పోలీసు శాఖను మిస్యూజ్ చేసింది కేసీఆరే అని, డబ్బుల్ని కూడా పోలీసుల వాహనాల్లో తరలించారని, ఇప్పుడొచ్చి న్యూట్రల్ గా ఉండాలనటం కేసీఆర్ కే చెల్లిందని మంత్రి ఉత్తమ్ కౌంటర్ కూడా ఇచ్చారు. కేసీఆర్ పర్యటనలో వచ్చి వాడు చెప్పొద్దట, షికాయత్ చేద్దట, వాళ్ళకి కలిగిన బాధ కూడా చెప్పుకోవద్దట, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దట, పోలీసులు పోయి బెదిరిస్తున్నారు. నేను పోలీసు సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవి ప్రజాస్వామ్యం, ప్రజలు ఉంటారుగా, ప్రజల బాధలు ఉంటాయి. డెమోక్రసీలో మీరు అతిగా పోవద్దండి అనవసరంగా. ఎవరు పర్మనెంట్ కాదు. మేము కూడా 10 years ఉన్నాం. 10 yearsలో మేము పనిచేసిన కాంగ్రెస్ నశానికి కూడా ఉండకపోతుండే, ఒక్కడు మిగలకపోతుండే. మేము ఈ దుర్సుప్రవర్తన చేయలే. అసలు పోలీస్ శాఖని ఎక్కువ మిస్యూజ్ చేసుకుంది. ఫోన్ ట్యాపింగు, ఇక రకరకాల మరి వాళ్ళ డబ్బులు వాళ్ళ పోలీస్ వ్యాన్లు తీసుకపోవడం ఎక్కువ ఉపయోగించింది కేసీఆరే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఇంకెవరు ఉపయోగించారు. ఆయన పోలీసు వాళ్ళకి చెప్తున్నాడు మీరు న్యూట్రల్గా ఉండాలి, అది ఇది అంటున్నాడు ఆయన.
మరి ప్రభుత్వం కోల్పోయి ఒక నిస్పృహలో ఒక ఫ్రస్ట్రేషన్లో ఒక డిప్రెషన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన అబద్ధాలని ఖండిస్తున్నాము. మరోవైపు ట్యాపింగ్ పై కీలక నేతలంతా బయటకొచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. నిన్నటికి నిన్న ఫోన్ ట్యాపింగ్ పై సిరిసిల్లకు చెందిన కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డికి కంప్లైంట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులు తన ఫోన్ను కూడా ట్యాప్ చేశారని, తనపై నిఘా పెట్టి కుట్ర పన్నారని భావిస్తున్నట్లు వివరించారు. సిరిసిల్ల వార్ రూమ్ ద్వారా తనను ఓడించటానికి తనకు సపోర్ట్ గా వస్తామన్న వారిని బెదిరించి కుట్ర చేశారని ఆరోపించారు. నిజానిజాలు తేల్చాలంటున్నారాయన. లోకల్లో అందరు కూడా రిలేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ నాయకులతో ఫోన్లో మాట్లాడితే అప్పుడప్పుడు అన్న మా ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్లో ఉన్నాయి, నీ ఫోన్లు కూడా ట్యాపింగ్లో ఉన్నాయని చెప్పేవాళ్ళు. కాబట్టి తప్పకుండా నాకు ఒక నిర్ధారణ జరిగింది ఏంటంటే కేటీఆర్ గారు తన రాజకీయ ప్రత్యర్థులైన నన్ను కానివ్వండి, అలాగే నాకు ఎవరైతే సపోర్టివ్గా ఉన్న క్యాడర్ను కానివ్వండి ఎప్పటికప్పుడు భయభ్రాంతులకు ఫోన్ ట్యాపింగ్ ద్వారా భయభ్రాంతులకు గురి చేసేవారని చెప్పి కొంతమంది అధికారుల సహాయ సహకారాలతో భయభ్రాంతులకు గురి చేసేవారని చెప్పి ఇప్పుడు తేటతెల్లమైంది. ఎందుకంటే చాలామంది నాయకులు నాతో టచ్లో వచ్చారు. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాం, ఈ ఎలక్షన్లో నీకు సపోర్ట్ చేస్తామన్న వాళ్ళు మళ్ళీ తెల్లారో మర్నాడో నా దగ్గరికి రావడానికి కూడా జంకింది వాళ్ళ. అంటే ఇటువంటి పరిస్థితులలో ఆ ప్రాంతంలో తప్పకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అందులో నా నెంబర్ ఉందని చెప్పి నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. మరోవైపు మంత్రి కొండా సురేఖ కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంచలన విషయాలు ప్రస్తావించారు. హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ చేశారన్న ప్రచారం జరుగుతోందన్నారు. అటు జనగాంలో తన ఫోన్ను పల్లా రాజేశ్వర్ రెడ్డి ట్యాప్ చేయించారని ఆరోపించారు. జనగామలో పోటీ చేసిన కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. మరి ప్రజల సొమ్మునంతా దుర్వినియోగం చేసి ఈ రోజు మీరు కోట్లు దండుకొని ఒక పక్క నీ బిడ్డ లిక్కర్ స్కామ్ లో మరి 100 కోట్ల కోసం జైల్లోకి పోయింది, నీ కొడుకేమో ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ ఈ రోజు ఎంతో మంది హీరోయిన్లు అటువంటి వాళ్ళు కూడా బ్లాక్ మెయిల్ చేసి కొంతమంది అధికారులను ఈ రోజు బలి చేసి వాళ్ళ ఉద్యోగాలు పోయి జైళ్ళలోకి పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. ధరణితోని అన్ని రకాల మోసాలు చేసుకుంటూ 10 ఏళ్ల లోపల ఒక్కొక్కరు కేసీఆర్ ఫ్యామిలీ, కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అదేవిధంగా ఆయనకు దగ్గర అంచెలైనటువంటి పల్లారాజు కానీ లక్షలాది కోట్లు సంపాదించారు. వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసింది నిజం కాదా? ఈరోజు పేపర్లో చూడండి, ఆఫీసరే ఒప్పుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీని 3వసారి అధికారంలో తీసుకురావడం కొరకు కేటీఆర్ ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పి అధికారులు ఒప్పుకుంటున్నారు ఈరోజు. మరి దానికి ఏమంటావు చెప్పాలి కేటీఆర్ దీనికి. అటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు ప్రస్తావించిన వారిపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఓ మంత్రిపై కోర్టుకు వెళతానన్నారు. తనపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొంటానంటూ ట్వీట్ చేశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా మరోసారి సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. తన బంధువుల డబ్బు సీజ్ అయిన విషయాన్ని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించడంతో ట్యాపింగ్ నిర్ధారణ అయిందంటున్నారు. అప్పట్లో తనపైనే కేసులు పెట్టారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు బంధువుల దగ్గర ₹1 కోటి పట్టుకున్నాము అని చెప్పిండ్రు. నేను మళ్ళీ వారం రోజుల క్రితం కూడా రాష్ట్ర డీజీపీ గారిని కలిసి ఒక మాట చెప్పిన. డీజీపీ గారు నా ఫోన్ ట్యాప్ అయిందని ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్తున్నా, ఈ కేసులో ముద్దాయిగా ఆ రోజు దుబ్బాక ఉప ఎన్నికలకు ఇన్ఛార్జిగా పనిచేసిన హరీష్ రావు గారిని తప్పు జరుగుతుంటే చూస్తూ కూర్చున్న మా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, అప్పటి జిల్లా కలెక్టర్, ప్రస్తుత బీఆర్ఎస్ మెదకి ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని ముద్దాయిగా చేయండి అని నేను రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చిన. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకిన్ని మలుపులు తిరగటం ఖాయంగా కనిపిస్తోంది. కేసులో కేసీఆర్ ను అప్పటి డీజీపీని ఎందుకు చేర్చటం లేదని రఘునందన్ రావు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కేసులో అంతా ఒక క్రమ పద్ధతి ప్రకారం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని, బాధ్యులని ఎవరైనా తేలితే తప్పకుండా చర్యలుంటాయని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.